నమస్తే N3 న్యూస్ కి స్వాగతం. ముందుగా N3 టీవీ ప్రేక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు, కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, భక్తులకి ఉగాది పచ్చడి పంపిణీ. నెల్లూరులో ఉస్తాన్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ రిలీజ్, థియేటర్ల వద్ద అభిమానుల సందడి, మళ్లీ హిట్ కొట్టామంటూ హంగామా. నెల్లూరులో థమ్సప్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా, 10 నిమిషాల్లోనే బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు, అవాక్కైన లారీ డ్రైవర్. కావలిలో రెచ్చిపోతున్న దొంగలు, బైకులు, సెల్ ఫోన్లే టార్గెట్, పట్టించుకోని పోలీసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఉగాది పచ్చడిని నిర్వాహకులు పంపిణీ చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ ఇరుకలల పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మూలవర్లకు అభిషేక దర్శనము, కన్నుల పండుగ నిర్వహించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ N3 న్యూస్ తో మాట్లాడారు. పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహకొండ విడిది క్షేత్రానికి ఉగాది పండుగను పురస్కరించుకొని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంగణంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, తప్పెట్లు నడుమ దేవేరి సమేతంగా స్వామివారు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి తరలారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామివారు భక్తులకు ఆశీస్సులు అందించారు. నెల్లూరు నగరం మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో ఉగాది వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని శివపార్వతులు శాకంబరి అలంకారంలో భక్తులను కనువిందు చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఉగాది పండుగ సందర్భంగా డివిజన్లోని పలు అమ్మవారి ఆలయాలను ఆమె దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఉగాది పచ్చడిలాగే జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తల్పగిరి రంగనాథుని సాక్షిగా ప్రతి ఇంట్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షిస్తూ మహిళా సాధికారత తమ కుటుంబం ఎల్లప్పుడూ వెన్నుతన్నుగా ఉంటుందని, అందరూ కలిసికట్టుగా నెల్లూరు జెండాను రాష్ట్రం గర్వపడేలా ఎగురవేద్దామని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఆమె వెంట కూటమి మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు తమకు కేవలం ఒక నగరం కాదని, అది తమ గుండె చప్పుడు అని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి పేర్కొన్నారు. పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ బాబు గిరిజన కాలనీ, కోదండ రామాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, ఉస్మాన్ సాహెబ్ పేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శరణి మాట్లాడుతూ తల్పగిరి రంగనాథుని సాక్షిగా ప్రతి ఇంట్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. తన తండ్రి నారాయణ అహర్నిశలు శ్రమిస్తోంది నెల్లూరును రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ సిటీగా మార్చడానికేనని, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి రాకెట్ వేగంతో సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉగాది పచ్చడిలాగే జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ మహిళా సాధికారత కోసం తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని, అందరూ కలిసికట్టుగా నెల్లూరు జెండాను రాష్ట్రం గర్వపడేలా ఎగురవేద్దామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జు తిరుమల నాయుడు, పార్టీ నాయకులు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పరాభవనామ ఉగాది పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఒకరికొకరు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులతో సందడి చేశారు.
కావలి పట్టణంలోని కలుగోలమ్మ తల్లి, కన్యకా పరమేశ్వరి, దుర్గామాత, సత్యనారాయణ స్వామి తదితర ఆలయాల వద్దకు చేరుకుని పూజలు చేశారు. స్థానిక శివాజీ సెంటర్లో ఆపస్ ఉపాధ్యాయ సంఘం వారు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. 12 సంవత్సరాలుగా ఉగాది సంబరం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సంగంలోని శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కూలగట్ల గ్రామంలోని నాగారపమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారపమ్మ అమ్మవారికి చందనంతో విశేష అలంకారం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. గుడి దగ్గరుండి క్యూ లైన్లు పరిశీలించి చంటి బిడ్డలతో వచ్చిన తల్లులకు నేరుగా దర్శనం కలిగేలా చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆలయ అధికారులతో పాటు పోలేరమ్మ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా కురుగుండ్ల మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఏడాది నియోజకవర్గం అభివృద్ధి పదంలో ప్రతి వర్గం భాగస్వామ్యంగా ఉండాలని, రైతు కృషి ఫలవంతం కావాలని కోరుకున్నారు. సమాజంలో శాంతి, ఐక్యత మరింత బలపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలేరమ్మ కమిటీ సభ్యులతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కలువైలోని శ్రీ శివసాయి కళాశాలలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని భగవద్గీత శ్లోకాలను స్పష్టమైన ఉచ్చారణతో, భావ వ్యక్తీకరణతో పఠిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. జడ్జీలు విద్యార్థుల పఠనం, ఉచ్చారణ, భావాన్ని పరిశీలించి విజేతలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భగవద్గీత మన జీవితానికి మార్గదర్శకమని, ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు ప్రసన్న, శివకుమార్ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. పరాభవనామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాపూరు మద్దలమడుగు సమీపంలో వెలసి ఉన్న శ్రీ రాధా సమేత గోపాలకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా రాధా గోపాలకృష్ణ స్వామి అమ్మవార్లకు అర్చకులచే అభిషేకాలు, హోమాలు, అర్చనలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా కృష్ణ మందిరంలో ఉగాది పండుగను భక్తులందరితో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరాభవనామ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు అందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గురువారం విడుదలైంది. సినిమా విజయవంతం కావడంతో థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరులోని జమునా సినిమాస్ వద్ద జన సైనికులు, పవర్ స్టార్ అభిమానులు భారీగా పాల్గొని బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పొదలకూరు జనసేన మండల అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ తన అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ విజయాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై సంవత్సరానికి 2 సినిమాలు చేస్తూ అభిమానులకు, జన సైనికులకు వినోదం అందించాలని కోరారు. అలాగే భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విష్ణు, నవీన్, పవన్, చాణిక్య, నాగరాజు అభిమానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉస్తాద్ సినిమా విడుదల సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఆత్మకూరు జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆత్మకూరు జనసేన ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్ నుండి సినిమా ప్రదర్శిస్తున్న రామకృష్ణ థియేటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సినిమా హాల్ వద్ద బాణాసంచా కాల్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం పవన్ కళ్యాణ్ జిందాబాద్, ఉస్తాద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉస్తాద్ భగత్ సింగ్ కలతప్పింది. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించలేదు. ఫ్లెక్సీలు మొక్కుబడిగానే ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కాగానే కావలిలో పవన్ అభిమానుల సందడి అంతా ఇంత కాదు.
ఇక సినిమా రిలీజ్ రోజు ముందు ఫ్లెక్సీలతో థియేటర్ కానొచ్చేదే కాదు. అభిమానుల్లో ఎన్ని వర్గాలు ఉన్నా ఎవరి సందడి వారిదే ఉండేది. నిన్నటి ఓజీ వరకు ఇదే పరిస్థితి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కు ఏమైంది? కావలిలో 3 థియేటర్లలో సినిమా ప్రదర్శిస్తున్నా అక్కడ అభిమానులు నామమాత్రంగానే ఉన్నారు. పవన్ అభిమానులే జనసేన నాయకులు, కార్యకర్తలుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీలో ఏర్పడిన ఆధిపత్యం పవన్ పై ఉన్న అభిమానానికి చుట్టుకుంది. జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పై ఉన్న వ్యతిరేకత, ఆయన స్థానికంగా లేకపోవడం, అందరినీ సమన్వయం చేయకపోవడం, అధికారం వచ్చిన జనసేన నాయకులను ఎవరూ పట్టించుకోకపోవడం, కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా అండగా నిలిచేవారే లేకపోవడంతో అందరూ ఎవరికి వారే సర్దుకున్నారు. దీంతో కావలిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్ వద్ద సందడే లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరులో సుడిగాలి పర్యటన జరిపారు. ఉగాదిని పురస్కరించుకొని మూలాపేటలోని అంకమ్మ పరమేశ్వరిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని వేడుకున్నానని చెప్పారు. జూన్ 12 కల్లా నెల్లూరుని గ్రీన్ సిటీగా మారుస్తామని ఆయన మీడియాతో చెప్పారు. జూన్ 12 కల్లా నెల్లూరును గ్రీన్ సిటీగా మారుస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరం మూలాపేటలోని అంకమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మంత్రి నారాయణ దర్శించారు. స్థానిక మిత్రమండలి మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా మిత్రమండలి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం వెంకన్న కాలువ, ఎల్లి కాలువ, రామిరెడ్డి కాలువ, రేవులపాటి కెనాల్ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారుల్ని ఆదేశించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని అంకమ్మ తల్లిని వేడుకుంటున్నానని చెప్పారు. నెల్లూరులో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. 1300 సీసీ కెమెరాలను సిటీలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో గత ప్రభుత్వంలో క్రైమ్ రేటు పెరిగిందన్నారు. క్రైమ్ కంట్రోల్ పై ఎస్పీ, కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్ కరిముల్లా, టీడీపీ నేతలు, అంకమ్మ ఆలయ మిత్రమండలి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే. ట్రీ ప్లాంటేషన్స్ 50,000 చెట్లు నాటడానికి ఒక ప్రణాళిక రచించి దాదాపు 10,000 చెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 12కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరు మొత్తం చక్కటి గ్రీనరీ ఉండాలని ఆదేశించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% గ్రీనరీ స్పేస్ ఉండాలని మాకంతా ఆదేశించారు. ఆ నేపథ్యంలో కొన్ని సిటీస్, ఇప్పుడు సింగపూర్ కావచ్చు, లేదా సౌత్ కొరియా కావచ్చు, లేదా మన కంట్రీలో కూడా ఈరోజు తీసుకుంటే ఇండోర్ కొన్ని స్టేట్స్ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ చేశారు. వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేయాలని ఆదేశించాను. దాని మీద అధికారులు చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ధ్యేయమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 10,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల పరిపాలనలో 30,000 ఉద్యోగాల్ని, ప్రభుత్వ ఉద్యోగాల్ని 30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా ఈనాడు జాబ్ క్యాలెండర్ పేరుతో మరో 10,000 ఉద్యోగాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. 20 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా ఈనాడు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరో 10,000 ఉద్యోగాల్ని, జాబ్ క్యాలెండర్ని, ప్రభుత్వ ఉద్యోగాలు మరో 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేదానికి జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా యువ నేత నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా కూడా వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర మీద ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, పోలీసు తుపాకులు ఎన్ని చూపించినా భయపడకుండా, వెనుదిరగకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఒక సాహసవంతమైనటువంటి పాదయాత్ర యువనేత నారా లోకేష్ గారు చేశారు. నారా లోకేష్ గారి పాదయాత్ర నాడు రాష్ట్ర ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని కలిగించి, ఒక భరోసా ప్రజలకిచ్చి, పార్టీ కోసం కష్టం చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగుతుంది.
జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు ఇచ్చిన భూములు ప్రైవేటు సంస్థకు ఇవ్వడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు శుక్రవారం చలో జువలదిన్నె కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గంలో మత్స్యకారుల వలసలు నివారించి వారి జీవనోపాధికి ఆర్థిక భరోసా కల్పించేందుకు స్థానికంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ హార్బర్ నిర్మించినట్లు కావలి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కావలి ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ ప్రజలకు ఉగాది, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు ఇచ్చిన భూములను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం వల్ల మత్స్యకారులకు అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసే సాగర్ డిఫెన్స్ సంస్థకు అక్కడే మరో 100 ఎకరాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఫిషింగ్ హార్బర్కు కేటాయించిన భూములను ఏ విధంగా వేరే సంస్థకు అప్పజెబుతారని ప్రశ్నించారు. మత్స్యకారుల మధ్య తాము చిచ్చు పెడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు శుక్రవారం చలో జువ్వలదిన్నె కార్యక్రమం చేపట్టామని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ హాజరవుతారన్నారు. ఈ పర్యటనలో పెద్ద ఎత్తున పాల్గొననున్న తీర ప్రాంత మత్స్యకారులు, వైఎస్ఆర్సీపీ కేడర్ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం, మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మన కావలిలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి దాదాపు 70 ఎకరాలు కేటాయించి దాన్ని కంప్లీట్ చేసి ఇస్తే ఇప్పుడు పోయి సాగర డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి దాంట్లో 29.5 ఎకరాలు మేము వాళ్ళకి ఇచ్చేస్తామంటే మన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార యువతకు కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కావచ్చు ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూసాం. ఈరోజు మేము సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. మీరు 29.5 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఇచ్చినా కూడా సపరేట్గా ఇవ్వండి. సపరేట్గా ఇచ్చి వాళ్ళని పెట్టమని చెప్పండి. అత్తసొత్తు అరుడు దానలాగా ఈరోజు కంప్లీట్ చేసిన ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులు 100% యూజ్ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా మత్స్యకారు కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి వీటిని ఎవరికో ఇచ్చి ఎవరిని ఉద్ధరించేదానికి, ఎవరి స్వార్థానికి ఈరోజు మీరు ఆ పనులు చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. మత్స్యకారుల కోసం జరగబోయే ఈ చెరువు జువ్వలదిన్నె కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా అధ్యక్షులు, మాజీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరియు ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మరియు తీర ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార నాయకులందరూ, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కావలిలో గంగా భవానీ అమ్మవారి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. పాతూరు శివాలయం నుంచి గంగమ్మ ఆలయం వరకు 901 కలశ బిందెలతో జలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పెద్దపౌని రోడ్డులో లతా థియేటర్ వద్ద శ్రీ గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఉగాది రోజున ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా పాతూరు శివాలయం వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ నుండి 901 కలశ బిందెలతో జలాన్ని మహిళా భక్తులు మేళతాళాలతో ర్యాలీగా గంగమ్మ గుడి వరకు తీసుకొచ్చారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, పలువురు బీజేపీ, టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి జలాభిషేకం చేసి పూజలు చేశారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిపించాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జలాభిషేకం నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవతామూర్తుల చిత్రాలను విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. ఈ రాత్రికి పాట కచేరీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాంతం దేవతలకు నిలవైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే ఈ స్థలంలో పోలేరమ్మ గుడి నిర్మాణం జరిగింది, బ్రహ్మం గారి గుడి నిర్మాణం జరిగింది. ఇంకిక్కడ గంగాదేవి యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఉగాది పర్వదినాన అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఆ గుడి నిర్మాణానికి పూనుకుందామని అందరికీ కూడా
కోరుకుంటూ గంగాదేవి యొక్క ఆశీస్సులతోనే మనం జీవిస్తున్నాం. ఆ తల్లి దీవెన లేకపోతే, నీరే లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. ఆ నీటికి ఆధారమైన గంగాదేవి యొక్క గుడిని మనం అతి తొందరలో మనం తప్పకుండా శంకుస్థాపన చేసుకుని గంగాదేవి గుడిని మన అందరం కూడా నిర్మించుకుంటామని, దాని నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకుంటానని ఇక్కడ నిర్వాహకులందరికి కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా వచ్చే ఉగాది నాటికి ఈ గుడి నిర్మాణం కూడా జరుగుతుందని, ఆ తల్లి చేపించుకుంటుందని విశ్వాసంతో అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా కావలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. బైకులు, సెల్ ఫోన్ల చోరీలు పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్యులు కేసులు పెడితే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ లో జరుగుతున్న చోరీల తీరు, పోలీసు శాఖ స్పందిస్తున్న తీరుపై N3 న్యూస్ స్పెషల్ ఫోకస్. కావలి డివిజన్లో బైకులు, సెల్ ఫోన్ల చోరీల పరంపర కొనసాగుతోంది. కావలి పట్టణంలో అయితే బైక్ పార్కింగ్ చేయాలంటేనే హడలిపోతున్నారు. ఏమాత్రం ఆదమరిస్తే జేబులో సెల్ ఫోన్ మాయం చేస్తున్నారు. ఇక గ్రామాల్లో మేకలు, పశువులు, ఎద్దులు చోరీకి గురవుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే ఏమాత్రం పురోగతి లేకపోవడంతో కొంతమంది ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల కేసులైతేనే తాము స్పందిస్తామన్న తీరు పోలీసుల నుంచి వ్యక్తమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. బాధితులే సగం ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు అందిస్తున్నా, అదిగో చూస్తున్నాం, చేస్తున్నాం, పరిశీలిస్తున్నాం అన్న మాటలే ఎదురవుతున్నాయి. కావలి డివిజన్లో జరుగుతున్న చోరీల తీరు, పోలీసు శాఖ స్పందిస్తున్న తీరుపై N3 న్యూస్ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇటీవల ఏరియా వైద్యశాల వద్ద 3 బండ్లు, బ్రిడ్జి కింద 2, పాత ఊరు రామాలయం వద్ద, సంకులవారి తోట, పెద్ద పవని రోడ్డు కార్నర్లో, ప్రవీణ్ ఆసుపత్రి వద్ద ఇలా 10ల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. 1-2 పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పట్టపగలు సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు లెక్క చేయడం లేదు. అంటే దొంగలకు కావలి పోలీసులు అంటే ఎంత భయముందో అర్థం కాక మానదు. బైక్ బాధితులంతా ఒక సంఘంగా ఏర్పడి జిల్లా ఎస్పీని కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కావలి ఆర్టీసీ బస్టాండులో జేబు దొంగలు తిష్టవేసి ఉన్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కే ఆదుర్తలో ఉండగా విలువైన సెల్ ఫోన్లు, డబ్బులు చాలా చాకచక్యంగా కొట్టేస్తున్నారు. జేబు దొంగలు, బైకు దొంగలు చోరీల తీరు సీసీ కెమెరాల్లో నమోదవుతున్నా ఆ దిశగా కూడా పోలీసుల నుంచి దర్యాప్తు సాగడం లేదు. ఆ మధ్య కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఖాతాలో డబ్బులు కాజేసిన దొంగలను ఛత్తీస్గఢ్లో పట్టుకున్న కావలి పోలీసులు స్థానికంగా బైక్, జేబు దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతోంది. ఇక గ్రామాల్లో మేకలు, పశువులు, ఎద్దులకు రక్షణ లేకుండా పోతోంది. వాటిని రాత్రిళ్లు చోరీలు చేస్తున్నారు. యథేచ్ఛగా సంతకు తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు, కొండాపురం పలు మండలాల్లో ఈ తరహా చోరీలు వెలుగు చూశాయి. వరికుంటపాడులో సకాలంలో స్పందించడంతో అక్కడ మేకలు దొరికాయి. ఇక్కడ కూడా బాధితులు విచారించి మేకల ఆచూకీ తెలుసుకొని పోలీసుల సాయంతో పట్టుకున్నారు. ఇక కొండాపురం మండలంలో మేకలు, ఎద్దు చోరీ వ్యవహారం పురోగతే లేదు. అల్లూరు, కావలి ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, తాళం వేసిన ఇళ్లలో చోరీలు యథావిధంగానే జరుగుతున్నాయి. పోలీసులు గస్తీని ఎవరూ తప్పుపట్టడం లేదని, బైక్, జేబు దొంగలను చిన్న చిన్న కేసులుగా బెదిరేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కావలి పట్టణంలో సీసీ కెమెరాల పరిస్థితి దారుణంగా ఉంది. 10ల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేసేది మాత్రం 1-2 మాత్రమే. వీటి నిర్వహణలో పోలీసు శాఖ నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోంది. థమ్సప్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ప్రజలందరూ రోడ్డుపై పడిపోయిన బాటిళ్ల కోసం ఎగబడ్డారు. కేవలం 10 నిమిషాల్లోనే లారీలోని స్టాక్ మొత్తాన్ని ఖాళీ చేయడంతో డ్రైవర్ అవాక్కయ్యాడు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. సాధారణంగా రహదారిపై యాక్సిడెంట్ జరిగిందంటే వెంటనే అక్కడ ఉండే వారంతా టెన్షన్ పడతారు. అయ్యో ఎవరికైనా ఏమైనా అయిందా,
108కి కాల్ చేద్దామా, లేకుంటే మనమే హాస్పిటల్కి తీసుకెళ్దామా అన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఇక్కడ ప్రమాదం జరిగిన పరిస్థితిని చూస్తే మాత్రం ఎవర్రా మీరంతా అని అనుకోక తప్పదు మరి. ఎందుకంటే థమ్సప్ బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అంతే, ఇంకేముంది, ప్రమాదం లేదు, ఏమీ లేదు. ఆఖరికి డ్రైవర్ కూడా వదిలేసి ముందు థమ్సప్ బాటిళ్ల సంగతి చూడండి అంటూ రోడ్డుపై పడ్డ బాటిళ్ల కోసం భారీగా ఎగపడ్డారు. అందిన కాడికి అందినట్టు బాటిళ్లను చేతులతో సంచులలో ఎత్తుకెళ్లడంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే లారీలోని స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ హడావుడి వల్ల హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా జనం బాటిళ్ల కోసం పడుతున్న పాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూస్తున్న ప్రజలంతా ఎవర్రా మీరంతా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా నెల్లూరులోని భుజభుజ నెల్లూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. జనం పాట్లను మీరు కూడా చూసేయండి మరి. రాపురలో ఎస్ఐ వెంకట రాజేష్ తన సిబ్బందితో కలిసి వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు ఆయన జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. నెల్లూరు జిల్లా రాపూర్ మద్దల మడుగు జాతీయ రహదారి వద్ద హెల్మెట్ వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు ఎస్ఐ వెంకట రాజేష్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసి హెల్మెట్ కొనుగోలు చేసి ప్రయాణించేలా చేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల వచ్చే నష్టాలను వాహనదారులకు తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన వాహనదారులకు చలానాలు విధించారు. ఎస్ఐ వెంకట రాజేష్ మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్లే అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మీకు జరిగే ప్రమాదం వల్ల మీ కుటుంబాలను వీధిపాలు చేయొద్దన్నారు. పోలీసులు హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో ప్రజలు ఎస్ఐను అభినందిస్తున్నారు. నెల్లూరులో జరిగిన ఉచిత మెహందీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడు రాణా ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మహిళల కోసం ఉచితంగా మెహందీని ఏర్పాటు చేయడం అభినందనీయమని వైసీపీ నేత ఎస్తానీని ఆయన ప్రశంసించారు. నెల్లూరు 42వ డివిజన్ ఏఆర్బీ మినీ ఫంక్షన్ హాల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వైసీపీ నగర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఎస్తానీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెహందీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయులు పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక వైసీపీ నేతలతో కలిసి మెహందీ కార్యక్రమాన్ని తిలకించారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్తానీని రాణా ప్రమోద్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పర్వతరెడ్డి మాట్లాడుతూ ఉచిత మెహందీ కార్యక్రమానికి విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బయట మెహందీకి వేల రూపాయలు ఖర్చవుతున్న తరుణంలో ఉచిత మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నేతలు ఏఆర్బీ రఫీ, జియాబాయ్, రమీజా, జమీర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు, కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, భక్తులకి ఉగాది పచ్చడి పంపిణీ. నెల్లూరులో ఉస్తాన్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ రిలీజ్, థియేటర్ల వద్ద అభిమానుల సందడి, మళ్లీ హిట్ కొట్టామంటూ హంగామా. నెల్లూరులో థమ్సప్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా, 10 నిమిషాల్లోనే బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు, అవాక్కైన లారీ డ్రైవర్. కావలిలో రెచ్చిపోతున్న దొంగలు, బైకులు, సెల్ ఫోన్లే టార్గెట్, పట్టించుకోని పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.